ఇప్పుడు ఎర్రవల్లి దయాకర్రావు గురించి వచ్చింది కాబట్టి ఆయన మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది. ఆయనది ఏడుస్తూ కనిపించాడు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనని అంత ఇబ్బంది పెడుతున్నారా? దీని సరే వాస్తవం ఏంది? ఇప్పుడు పాపం కాస్త శాపంగా మారుతుంది. ఉమ్, ఒకనొక సందర్భంలో వేదిక దొరికింది కదా అని చెప్పి ఉమ్, సరే వాళ్ళ జాతికి సంబంధించిన పార్టీలో వాళ్ళ జాతి పిత అవకాశం ఇచ్చింది కాబట్టి ఉమ్, ఆ రోజు పంచాయతీరాజ్ సంబంధించిన ఏదైతే మినిస్టర్గా ఉన్న సందర్భంలో యశస్విని రెడ్డి గారిని శతవిధాలుగా ఇబ్బంది పెట్టిన సందర్భం ఉండే. ఝాన్సీ రెడ్డి గారి సభ్యత్వం మీద వారే కోర్టులో కేసులు వేసి వారిని ఇబ్బంది పెట్టిన సందర్భం ఉండే. ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడ వ్యక్తి కాదని చెప్పి వారి మీద పోలీసులు సిటిజన్ జులుం చేసిన సందర్భం ఉండే. సో ఏ ఝాన్సీ రెడ్డి గారు అయితే వారు నిలబడ్డప్పుడు ఫండింగ్ రూపంలో వాళ్ళకి పైసలు ఇచ్చినప్పుడు ఝాన్సీ రెడ్డి గారు మంచిగా అయ్యారు, యశస్విని రెడ్డి గారు మంచిగా అయ్యారు. కానీ తీరా వారు స్వతహాగా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడదాం అనుకున్నప్పుడు నీ హుకుంని నీ యొక్క నియంతృత్వాన్ని వాళ్ళ మీద పెంచి పోసిద్దామంటే జనాలు తిరగబడ్డారు కదా. నీ మనవరాలు వయసు ఉన్న వ్యక్తి మీద నువ్వు ఓడిపోయినావు. ఓడిపోవడం కాకుండా జంతువులతో వాళ్ళని పోల్చినావు, వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉండే, వాళ్ళ మీద టార్గెట్ ఓరియంటేషన్గా పనిచేసిన సందర్భాలు ఉండే. కాబట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఉంటుంది సత్యనా, 100% ఉంటుంది, ఉండకుండా ఎట్లుంటుంది. సో అందుకే ఈరోజు వారు అనుభవిస్తున్నారు అది.